గురుభ్యో నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపార కరుణాసింధుం జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమ దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. వచన భాగవత పారాయణం ఎపిసోడు 6 అయింది. ఇప్పుడు ఎపిసోడ్ 7 చెప్పుకోవాలి. ఎపిసోడ్ 6లో ఏం చెప్పుకున్నామంటే, శ్రీకృష్ణ భగవాన్ ఉపదేశంలో ప్రభావంతో ధర్మరాజు యొక్క అంతఃకరణనందు విజ్ఞానము ఉదయించి అతని భ్రాంతి తొలగాను. ఇక్కడితో ఆపుకున్నాం. ఇప్పుడు ఎపిసోడ్ 7 చెప్పుకుందాం, కంటిన్యూ చేద్దాం. భగవాన్ అండదండాలతో అతడు సాగర పర్యంతము గల రాజ్యము ఇంద్రుని వలె శాసించింది. యుధిష్ఠిరుని రాజ్యం నందు ఏ ప్రాణికిని అధిక ఆది వ్యాధి క్లేశములు కానీ, ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక బాధలు కానీ కలగకుండా సౌనకుడు పలికి అశ్వత్థామ ప్రయోగించిన మిగుల శక్తివంతముకు బ్రహ్మాస్త్ర ప్రభావముచే ఉత్తరాగర్భమందలి శిశువు మృతుడయ్యాను. కానీ శ్రీకృష్ణ పరమాత్మ ఆ శిశువును పునర్జీవితుని గావించింది. ఉత్తర యొక్క గర్భంలో జన్మించిన పరీక్షిత్తు గొప్ప జ్ఞానిగా, మహాత్ముడిగా వాసిగాంచను. ఆయనకు సుఖయోగి జ్ఞానోపదేశం చేసింది కదా. ఆ పరీక్షిత్తు యొక్క జన్మ కర్మలను గుర్చి, ఆయన మృత్యువును గురించి, మరణాంతరము ఆయనకు జరిగిన దశలను గుర్చి నీకు సమ్మతమైనచు మాకు వివరింపము సూతుడు పలికిన. సౌనకాది మహర్షులారా, ధర్మరాజు ప్రజలను రంజింపజేస్తూ వారిని తండ్రి వలె ప్రేమతో పరిపాలించను. శ్రీకృష్ణ భగవాన్ చరణ కమలములను సేవించడం వలన ఆయనకు సకల భోగములేడ పూర్తి వైరాగ్యం ఏర్పడను. సౌనక మహర్షి వీరుడైన పరీక్షిత్తు మాతృగర్భంలో ఉన్నప్పుడు అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్ర శక్తి చేత తాను దహింపబడుతూ ఉండగా జ్యోతిర్మయుడకు ఒక మహాపురుషుడు తనను రక్షించుతున్నట్లు చూచుటకు దివ్య పురుషుడు అంగుష్టమాత్ర ప్రమాణంలో ఉండను. అతడు శ్యామవర్ణ శోభితుడు. ఆయన ధరించిన పట్టు పీతాంబరము ధగధగ మెరుగుతుండను. ఆయన శిరమున గల కీటము బంగారు కాంతులెన్నుతూ ఉండను. ఆయన కన్నులు ఎర్రబారిండను. ఉల్కవలే మిరుమిట్టు గొలుపుతూ ఉన్న గదను చేపట్టి దాన్ని పదే పదే తిప్పుతూ తాను శిశువు చుట్టూను తిరుగుతూ ఉండను. ఆ మహాపురుషుడు తన గద ద్వారా బ్రహ్మాస్త్ర తేజస్సును సుశాంతింపజేస్తుండను. ఆ పురుషుని తనకు అతి సమీపమును చూచి ఆ గర్భస్థ శిశువు అతడెవరు అని ఆలోచింపసాగాను. ఈ విధముగా ధర్మ పరిరక్షకుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆ గర్భస్థ శిశువు చూస్తుండగా బ్రహ్మాస్త్ర తేజస్సును ఉపశమింపజేస్తూ 10 పాండవ వంశోద్ధారకుడైన పరీక్షిత్తు జన్మించింది. సకల సద్గుణ సంపన్నుడు పాండురాజే మరలా జన్మించినట్లు ఆ శిశువు మహా తేజస్శాలి అయి ఉండెను. పౌత్రుడు జన్మించినందులకు ధర్మరాజు మిక్కిలి ప్రసన్న మనస్కుడయ్యను. ద్విజశ్రేష్ఠులు వినయశీలుడైన ధర్మరాజుతో ఇట్టు పలికిరి: అశ్వత్థామ కురువంశం నిర్మూలపదలచ్చిండను. కానీ నీపై గల కనికరముతో శ్రీ మహావిష్ణువు ఈ బాలుని బ్రతికించి మీ వంశ పరంపరను రక్షించను. అందువలన ఈ బాలుడు విష్ణురాతుడు అనే పేరుతో ప్రసిద్ధిగాంచను. ఈ విష్ణురాతుడు తల్లి గర్భము తాను దర్శించిన పరమపురుషుని స్మరించుతూ ఆయన వీరిలో ఉన్నాడా లేక వారిలో ఉన్నాడా ఏమి అని తనకు ఎదురుగా ఉన్న మనుషుల్లో ఆ మహాపురుషుని గురించి వెతుకుతూ ఉండెను. కావుననే ఇతనికి ఈ లోకమునందు పరీక్షిత్తు అను పేరు పిలవబడెను. సూతుడు పలికెను: విదురుడు తీర్థయాత్ర సమయమున మైత్రేయ మహర్షి వలన ఆత్మజ్ఞానమును పొందెను. ధర్మరాజు ధృతరాష్ట్రులు మొదలగు వారు కనిపించకపోవటం చేత కలత చెందెను. ఆ సమయమున దేవర్షి నారదుడు అతడికి వచ్చుటచే ధర్మరాజు తన మనోవ్యధను తెలపగా, నారదుడు అతనితో, ధర్మరాజా, నీవు ఎవరి కొరకును దుఃఖింపవలదు. ఈ జగత్ అంతయును ఈశ్వరాధీనములే. ఆ దేవదేవుడు ప్రాణులను కలుపుతుండును, వేరు చేయుతుండును. ఈ జగత్తు స్థిరమైనది కాదని కానీ అస్థిరమైనది అనేది కానీ చెప్పజాలం. అందువలన నీవు భావించుతున్నదంతయును అబద్ధం. ఈ మోహం వలన అజ్ఞానం ఏర్పడం. అజ్ఞానం సత్యమైనది కాదు. నీ మానసిక దౌర్బల్యమును వీడుము. సకల ప్రాణులలో అంతర్యామిగా ఉన్న ఆ పరమాత్మనే నీవు దర్శింపుము. ధర్మరాజా, హిమాలయమునకు దక్షిణ భాగమున సప్తర్షుల ప్రసన్నత కొరకు గంగానది వేరు 7 పాయలుగా ప్రవహిస్తున్నది. దాన్ని సప్తశ్రోతము అని అందరు.
ప్రస్తుతము అతడి ఋషుల ఆశ్రమము నాకు ధృతరాష్ట్రుడు తమ భార్య అయిన గాంధారితోనూ తమ్ముడైన విదురుతోడను కూడి వెళ్ళినాడు. దేహాభిమాన శూన్యమైన శుద్ధ బుద్ధి ద్వారా అతడు పరమాత్మ అంతే ఏకీభావం పొందిన. ఈ విధముగా అతడు సమాధి స్థితి చేరుకొను. ధర్మరాజా, నేటి నుండి 5వ దినమున అతడు శరీరమును పరిచయించి యోగాగ్నిలో భస్మగును. అట్లే గాంధారి సాధ్వి కూడా ఆ అగ్ని అందే ప్రవేశించి తన పత్ని అనుగమించును. విదురుడు తన అన్న అద్భుతమైన రీతిలో మోక్షం పొందుట చూచి హర్షితుడుగును. కానీ ఆయన వియోగమునకు మిగిలిన దుఃఖితుడు. అనంతరము అతను తీర్థయాత్రలకు బయలుదేరును. సూతుడు శ్రీకృష్ణులకు అత్యంత ప్రేమిత్రుడైన అర్జునుడు ఆ ప్రభు యొక్క వియోగం వల్ల ఎంతయో దుఃఖితుడు అయ్యే ఉండను. అర్జునుడు శ్రీకృష్ణుడు తనపై చూపిన కరుణ ఆపేత మొదలగు విశేషములు పదే స్మరించుకుంటూ తన కన్నీటిదారును తుడుచుకుంటూ అతడు స్పష్టముగా మాట్లాడలేకుండా ఎట్టకేలకు దుఃఖమును బిగపట్టుకుని ధర్మరాజుతో ఇట్లనెను. మహారాజా, నేను ఏమని చెప్పుదును? ఆపతబంధువు నాకు ఆడమిత్రుడైన శ్రీకృష్ణుడు నన్ను నట్టేట ముంచిపోయాను. అతడు లేని నా జీవితం శూన్యమే అని తలంతును. అతని ప్రభావములనే దేవతలు కూడా నా పరాక్రమములకు చకితులు అవుతుండ్రి. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదపద్మములను భక్తులు ముముక్షుల వలె భజించుతుందురు. ఆ ప్రభు సర్వనియంత. నేను మందబుద్ధినై ఆ ప్రభువును సారథిగా చేసుకుంటుని. రాజా, పురుషోత్తముడైన ఆ శ్రీకృష్ణ భగవానుడు నన్ను వీడిపోయాను. అతడు లేనిందువలన నా హృదయము శూన్యమైనది. నేడు జరిగిన సంఘటననే నీకు తెలిపేదను. నేను ద్వారకు నుండి ఆయన పత్నులను హస్తినాపురములకు తీసుకుని వచ్చుతుంటిని. మార్గ మధ్యమున దుష్టులైన కొందరు గొల్లలు నాపై దాడి చేసిరి. ఆ అబలను వలె నన్ను ఓడించిరి. ఒక అబలం వల్ల నన్ను ఓడించిరి. నేను ఆ స్త్రీలను రక్షింపలేకపోయితిని. శ్రీకృష్ణ భగవానుడు పరంధామను తీరుట, యదువంశీయులు రూపమయుట మొదలగు వృత్తాంతములు విని నిశ్చలమతి అయిన ధర్మరాజు తన స్వర్గారోహణమునకై నిశ్చయించుకును. శ్రీకృష్ణ పరమాత్మ భక్తిని ముక్తిని ప్రసాదించువాడు. ఆ పరమపురుషుడు తన అవతారము చాలించిన దినమునే భూతలమున కలియుగము ప్రారంభమైన. ధర్మాత్ముడైన యుధిష్ఠిరుడు కలియుగ ప్రభావం అంతటను వ్యాపించుటను గమనించాను. అంతటా తన మనుమడైన పరీక్షితును చతుస్సముద్రముల వరకును వ్యాపించిన భూమండలములకు హస్తినాపురమునందు పట్టాభిషిక్తుని గావించాను. అతడు నిరపేక్షుడై చెవిటివాని వలె ఎవరి మాటను ఆలకింపగా హృదయమందు పరబ్రహ్మము ధ్యానించుకుంటుంది. ఆ పరబ్రహ్మ ప్రాప్తిని పొందిన వారికి పునర్జన్మ ఉండదు. అట్టి బ్రాహ్మీ స్థితిని పొంది పూర్వం మహాత్ములు వెళ్ళిన ఉత్తర దిశ యందు అతను ప్రయాణం సాగించను. అట్లే అతని సోదరులు కూడా తమ అన్నను అనుసరించి భగవంతుని చరణ కమలములందు గల మిక్కుటమైన భక్తి ప్రభావంచే వారి బుద్ధులు పూర్తిగా నిర్మలములైన. నారాయణుని యందు ఏకీభావమును పొంది వైకుంఠ పదమును పొందిరి. విదురుడు సహజంగానే జితేంద్రియుడు. అతడు ఎల్లప్పుడూ పరమాత్మ ధ్యానమునందే నిమగ్నుడై ఉండేవాడు. అతని చిత్తమునందే శ్రీకృష్ణుడు నిలిచి ఉండను. అట్టి అనన్య భక్తుడైన విదురుడు కూడా ప్రభాసేతమున తన పాంచభౌతిక శరీరమును ఛేదించను. అతడు సాక్షాత్తు యమధర్మరాజు యొక్క అవతారమే ఒకటి వలన అగ్నిశ్వాతాది పితరులతో కూడి అతడు సంయమనీపురమునకు వెళ్ళాను. ద్రౌపది కూడా ప్రగాఢమైన భక్తిభావంతో వాసుదేవుని స్మరించుతూ ఆమె భగవంతుని చేరిన. భగవంతునికి ప్రియతమ భక్తులైన పాండవ మహాప్రస్థానముకు సంబంధించిన పరమ పవిత్రము సుప్రదమైన ఈ వృత్తాంతమును శ్రద్ధగా వినిన వారు తప్పక భగవద్భక్తిని పొంది మోక్షం పొందుదురు. సూతుడు ఇట్లను: సౌనక మహర్షి పాండవుల మహాప్రస్థానానంతరము పరమభక్తుని పరీక్ష మహారాజు బ్రాహ్మణత్వుల ఉపదేశములను అనుసరించి ఈ భూమండలమును పరిపాలించను. ఒకనాడు శ్రీకృష్ణ పరమాత్మ ప్రస్తుతం ఈ లోకమున తన లీలను చాలించిన పిదప ఈ లోకంపై పాపాత్ముడైన కలిపురుషుని దృష్టిపడినది. ఈ పరిస్థితిని చూచి నేను మిగులు శోకిస్తున్నాను. ఈ విధముగా ధర్మదేవతయు భూదేవియు పురుషోత్తముని వియోగమునకు మిక్కిలి బాధ చెందుతూ సంభాషించుకుంటూ ఉండగా రాజర్షి అయిన పరీక్ష మహారాజు పూర్వదిశావాహిని అయిన సరస్వతి నది యొక్క తీరములకు చేరగా ఆ సమీపంలోనే రాజవేషంలో ఉన్న ఒక శూద్రుడు గోవృషభమును కర్రలతో కొట్టుతూ ఉండటం చూచాం. అవి దిక్కులేని వాటి వలె
ఆ దుఃఖించుడు అట్లే పూజ్యురాలు గోమాతను ధూర్తులైన ఒక సూతుడు పదే పదే కాలితో తన్నుతూ ఉండగా ఆకలితో నకనకలాడుతూ బక్క చెక్కిన ఒక ఆవు సంతధారగా కన్నీరు కాస్తుండెను. ఇట్టి పరిస్థితుల్లో ఆ మహారాజు అతనితో, నీవు సూతుడికి బలిష్ఠుడుగా ఉండి దుర్బలములైన వీటిని ఎలా హింసిస్తున్నావు? మా తాతయ్యకు అర్జునుడు భగవానుడు శ్రీకృష్ణ పరమాధామములకు చేరి ఉండటను అదనుగా తీసుకుని ఈ నిర్జన స్థానంలో అపరాధములకు పాల్పడిన నీవు నిజముగా ఉదాహరణలు పరీక్షిస్తూ ధర్మదేవతో ఇట్లనెను. ఇక్కడితో ఎపిసోడ్కి విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.